విద్యార్థుల్లో ఎదుగుదల లోపం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మొగుళ్లపల్లి మండలంలోని మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శీతాకాలంలో గురుకులాలలో విద్యార్థులకు దుప్పట్లు లేక చన్నీళ్లతో స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలియటంతో వెంటనే దుప్పట్లు గ్రీజర్ను కలెక్టర్లు ఆదేశాలతో మంజూరు చేయించామని అన్నారు. ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అదే విధంగా శ్రీమతి విజయలక్ష్మి శ్రీ ఎంటీఓ గారు అందరికీ అదే విధంగా తిరుపతి రెడ్డి మొన్న మీకు హాస్టల్కి పోయి ఇచ్చారు. హాస్టల్స్ అంటే రిపేర్స్ ఫ్లోరింగ్ రిపేర్స్ గ్రౌండ్ లెవెల్ వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రెసిడెన్షియల్ హాస్టల్స్లో రెసిడెన్షియల్ హాస్టల్స్లో మనం కూడా ఒకటి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడే కోల్డ్ టైం కూడా ఉంది. మనం అందరు పిల్లలకు బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ ఇస్తున్నాం. సిమిలర్లీ ఇక్కడ గీజర్స్ రాలేదు, గీజర్స్ కూడా మిగతా హాస్టల్స్లో కూడా ఇస్తున్నాం. ఇక్కడ కూడా గీజర్స్ అండ్ ఆర్ఓ ప్లాంట్ కూడా పెడుతున్నాం. ఆర్ఓ ప్లాంట్ ఉందా? ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది. సో ఇక్కడ గీజర్ ఇప్పుడే మీరు డిమాండ్ చేశారు, గీజర్ కూడా ఇస్తాం. సిమిలర్లీ ఇక్కడ కొన్ని లైట్స్కి మీరు ఇప్పుడే డిమాండ్ చేస్తారు, అది కూడా మనం తప్పకుండా పెడతాం. అండ్ మన ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా లైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ అయింది. సిమిలర్లీ ఇది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇది 2 ఐటమ్స్తో ఎక్కువ ఫోకస్ మనం కూడా పెడుతున్నాం. సో మీరు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మీరు కూడా మంచిగా చదవాలి, స్పోర్ట్స్లో యాక్టివ్గా చేయాలి. అండ్ మీ గవర్నమెంట్ మీ అన్ని ఇష్యూస్ మనం రిజాల్వ్ చేస్తాం. అండ్ ఫేజ్ వైజ్ మనం అన్ని హాస్టల్స్కి మనం ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. మీరు జస్ట్ స్టడీ అండ్ డూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశం, ఈ చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంట్లో బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఇచ్చి మీకు గ్లీజర్స్ కూడా మీరు పెడితే చలి నీళ్ళతో ఇబ్బంది అవుతుందని మేము శాంపేట హాస్టల్ పోయినప్పుడు పిల్లలు చన్నీళ్ళు పోసుకుంటే మేము 2-3 రోజులకు ఒకసారి చేస్తున్న దురదొస్తుంది. మాకు గ్లీజర్స్ కావాలని కోరడంతో జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నిటికీ కూడా గ్లీజర్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ మరి మేము కలెక్టర్ గారిని కోరితే కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇది ప్రైమరీ స్కూల్ హై స్కూళ్ళల్లో వాష్రూమ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే రిపేర్ చేసి June 12th నాడే నోట్బుక్స్ ఇచ్చి మనకి డ్రెస్ ఇచ్చి కోడ్ ఇచ్చి షూ ఇచ్చి మనం ప్రారంభించి అదే రోజున సప్లై చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మోడల్ స్కూళ్ళల్లో కూడా హాస్టల్స్లలో ఈరోజు మీకు మెస్ ఛార్జీలు హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచలే. పెరిగిన ధరలకు అనుకూలంగా 40% మెస్ ఛార్జీలు పెంచాం. అంటే మీకు మంచిగా ఇంట్లో ఏ రకంగా మన పేరెంట్స్ వంట చేస్తారో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మంచిగా ఫుడ్ ఇచ్చేసి మంచిగా చదువుకొని రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీ గోల్ రీచ్ కావాలని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 40% ఏదైతే మనకు మెస్ ఛార్జీలు పెంచారు. వాటితో పాటు కాస్మెటిక్స్ సోప్స్ మీ ఖర్చుల కొరకు 50 రూపాయలు ఉంటే 200 రూపాయలు చేశాం. అంటే 200% పెంచాం. మనం పెంచేసి మీ ఖర్చులకు కూడా మీ యొక్క మరి కాస్మెటిక్ ఛార్జీని కూడా పెంచడం జరిగింది. అదే రకంగా మేము ఈ గతంలో ఇక్కడ ఈ హాస్టల్లో మనం 12 లక్షల రూపాయలు నేను SDF నుంచి రిపేర్ ఇచ్చా.
ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా నా SDF నుంచే నేను ఇచ్చా. మా వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇబ్బంది కావద్దని అన్ని గురుకులాల్లో 14 వాటర్ ప్లాంట్లు ఇచ్చాం. సుమారు 7 కోట్ల రూపాయలు గురుకులాలకే, ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్కే పెట్టాం. కనుక ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క బొంద ఉండే రాజకుమారికి చెప్తే ఆ ఫ్లోరింగ్ అంతా కూడా మొరం నింపారు, బిల్లు రాలేదు. దాన్ని శాంక్షన్ కావాలని కోరుతున్నారు కలెక్టర్ గారు. ఆ గ్రావెల్ ఫిల్లింగ్, అదేవిధంగా దానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు సీసీ రోడ్ వేస్తే వర్షాకాలం వచ్చినప్పుడు బురదమైపోయి నీళ్ళు అయిపోయి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. అప్రోచ్ సీసీ రోడ్డు, దానికి లైటింగు, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి మరి ఈ సెంటర్ హాల్లో వాళ్ళకి లైటింగ్ పెడితే ఇక్కడ స్టడీ రూమ్గా మరి బయటకు వచ్చి చదువుకోవడానికి వీలైద్దని చెప్పి ఒక సెంటర్ లైటింగ్ కూడా ఒక పోల్తోని ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. వాటికి కిచెన్ షెడ్ కూడా నాకు తెలిసి మనం ఇచ్చిన శాంక్షన్ దానిలోనే ఉండవచ్చు. కిచెన్ షెడ్ కూడా లేక వంట వండటానికి ఇబ్బంది అవుతున్నది. ఇది వసతి దయచేసి కలెక్టర్ గారు మీ యొక్క DMFTO లేకపోతే ఏదో ఒక నిధి నుంచి మంజూరు ఈ హాస్టల్కి ఇప్పియాలని మీకు ద్వారా ఈ యొక్క హాస్టల్ మీ పిల్లల ద్వారా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మంజూరు ఇప్పించవలసిందిగా వారిని కోరుతూ, అదేవిధంగా మేము కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా మీ పిల్లలందరూ మా కుటుంబ సభ్యులు, మీరు మీ తల్లిదండ్రులు కాయకష్టం చేసి ఏదైతే మిమ్మల్ని చదివిస్తున్నారో మా పిల్లలు ప్రయోజకులు కావాలి. మంచి ఒక కలెక్టర్ కావాలి, IPS కావాలి, ప్రొఫెసర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఒక మీ గోల్ రీచ్ మీరు ఎన్నుకోండి. మాట్లాడకుండా అయ్యే విధంగా గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు కలెక్టర్ని కావాలనుకోండి, ఖచ్చితంగా అవుతారు. మానవుడు తలుచుకుంటేనే కలెక్టర్. మహిళా లోకం ఈరోజు ఒక రాష్ట్రపతిగా, ఒక ఆర్థిక కేంద్ర మంత్రిగా, మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మహిళా మంత్రులుగా, ఇప్పుడు మా అడిషనల్ కలెక్టర్, ఇంకా చాలా